ఇప్పటివరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఏఎస్ ఆస్ట్రాలజీ. మనం ప్రీవియస్ వీడియోలో గురు శుక్ర గ్రహాల యొక్క పరస్పర దృష్టి అనేది ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని చూసాము. ఇప్పుడు మనం ఈ వీడియోలో రాహు గ్రహం 11వ స్థానం ఉంటే ఏ విధంగా పనిచేస్తాడు అనే విషయాన్ని మనం చూద్దాము. ఈ 11వ స్థానం అనేది ఒక ఉపచయ స్థానం. ఇక ఈ రాహు ఒక సహజంగా పాపత్వం పొందిన గ్రహం కాబట్టి ఇటువంటి సహజంగా పాపత్వం పొందిన గ్రహాలు, అందులోనూ ఈ రాహు గ్రహాన్ని మనం ఛాయాగ్రహంగా చెప్తూ ఉంటాం కాబట్టి ఈ విధంగా ఛాయాగ్రహాలు ఇలా 3, 6, 11 స్థానాల్లో బాగానే పనిచేస్తారు. శనిపాలిత లగ్నాల వారికి ఈ రాహు గ్రహం శుభ్రవుతాడు కాబట్టి వారికి ఈ కాంబినేషన్ అనేది ఖచ్చితంగా రాహు దశలని వచ్చినప్పుడు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఇక గురుపాలిత లగ్నాల వారికి ఈ రాహు గ్రహం ఒక పాపగ్రహం కాబట్టి ఆ 11వ స్థానంలో కనుక గురుపాలిత లగ్నాల వారికి కనుక ఈ ప్లేస్మెంట్ కనుక ఉన్నట్లయితే అనుకున్నంత విధంగా రాహు పాజిటివ్ గా పని చేయలేకపోవచ్చు, లేకపోతే ఒక్కోసారి నెగిటివ్ రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. మనకున్న చర స్థిర దిస్వభావ లగ్నాల్లో ఈ 11వ స్థానం అనేది చరలగ్నం వారికి ఏమవుతుందంటే బాధక స్థానం అవుతుంది. సో ఎవరైనా చరలగ్నం అయ్యి ఈ విధంగా 11వ స్థానంలో రాహు ఉంటే అప్పుడు కూడా రాహు ఊహించినంత పాజిటివ్ గా పని చేయలేకపోవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఇందాక గురుపాలిత లగ్నాల వారికి ఈ కాంబినేషన్ అనేది అంత పాజిటివ్ గా వర్క్ అవ్వదు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చరలగ్నాల విషయానికి వచ్చినట్లయితే ఈ మేష లగ్నం చరలగ్నం అవుతుంది, కర్కాటకం చరలగ్నం అవుతుంది, తుల అండ్ అలాగే ఫైనల్ గా మకర లగ్నం అన్నమాట. ఇందులో మనం ప్రధానంగా చూసినట్లయితే ఈ మేష కర్కాటక లగ్నాలు అనేవి గురుపాలిత లగ్నాల కిందకు వస్తాయి కాబట్టి సో అక్కడ ఆల్రెడీ రాహు గ్రహం ఒక పాపగ్రహంగా 11వ స్థానంలో ఉన్నాడు. అందులోనూ ఇంకా 11వ స్థానం కనుక బాధక స్థానం అయ్యి ఆ రాహు కనుక ఉన్నట్లయితే ఆ రాహు దశలు అనేవి విపరీతంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు అనేవి ఉంటాయి. బాధక స్థానం కూడా యాక్టివేషన్ లోకి రావడం వల్ల ఈ మేష కర్కాటక లగ్నాల వారికి ఈ రాహు 11లో ఉండడం అంత మంచి విషయం కాదనమాట. ఇక తులా లగ్నం మకర లగ్నం విషయానికి వచ్చినట్లయితే ఆ లగ్నాల వారికి కూడా 11వ స్థానం అనేది బాధక స్థానం అయినప్పటికీ రాహు గ్రహం ఆ లగ్నాల వారికి శుభుడు కాబట్టి అది కొంతవరకు అయినా పర్వాలేదు అనమాట. ముందుగా మనం దీనివల్ల వచ్చే పాజిటివ్ ఫలితాలు తెలుసుకున్న తర్వాత నెగిటివ్ రిజల్ట్స్ మనం అనాలిసిస్ అనేది చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ గా మీ లగ్నానికి రాహు గ్రహం శుభుడుగా ఉండి ఆ 11వ స్థానం ఉన్నా, లేకపోతే మీరు ఒకవేళ గురుపాలిత లగ్నం అయ్యి రాహు 11వ స్థానంలో ఉండి మీ గురుపాలిత లగ్నాలకి శుభగ్రహాల యొక్క వీక్షణ కనుక ఆ రాహు గ్రహం మీద కనుక ఉన్నట్లయితే అప్పుడు ఆ రాహు గ్రహం 11వ స్థానానికి సంబంధించిన విషయాల్లో పాజిటివ్ గా పనిచేయడం అనేది జరుగుతుంది. అండ్ అలాగే ఈ రాహు గ్రహం ఒక ఛాయాగ్రహం కాబట్టి ఆయన ఏ స్థానంలో అయితే ప్లేస్ అయి ఉంటాడో ఆ స్థానాధిపతికి సంబంధించిన ఫలితాలు కూడా ఆయన ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో మీకు 11వ స్థానాధిపతి కూడా బలంగా ఉండడం అనేది చాలా అవసరం అన్నమాట. ఇందాక చెప్పిన విధంగా ఎవరికైనా 11వ స్థానంలో రాహు కనుక పాజిటివ్ గా ప్లేస్ అయినట్లయితే 11వ స్థానాన్ని మనం లాభస్థానంగా మన ఎల్డర్ సిబ్లింగ్స్ ఇండికేట్ చేస్తుంది. అంటే అన్నయ్య అవ్వచ్చు, అక్కనవ్వచ్చు, అండ్ అలాగే మనకున్న సోషల్ సర్కిల్ ని, మనకున్న ఫ్రెండ్స్ ని, మన లైఫ్ లో ఉండే అంబిషన్స్ ని, గోల్స్ ని, సక్సెస్ ని ఈ 11వ స్థానాన్ని చూస్తారు. ఇప్పుడు ఈ రాహు గ్రహం యొక్క పాజిటివ్ ఎనర్జీ అనేది ఆ 11వ స్థానానికి యాడ్ అవ్వడం వల్ల ఈ రాహు దశ వచ్చినప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళకి సడన్ గా అనుకోకుండా ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి రావడం, వాళ్ళ లైఫ్ లో గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవ్వడం, లేకపోతే పర్మనెంట్ గా ఏదో సక్సెస్ ని అచీవ్ చేయడం, సొసైటీలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి క్రియేట్ అవ్వడం, ఈ విధంగా రాహు గ్రహం పాజిటివ్ గా పనిచేస్తాడు. అలా కాకుండా మీకు ఈ 11వ స్థానంలో ఉన్న రాహు ఒక పాపగ్రహం ఉంటూ మీ లగ్నానికి ఎటువంటి శుభగ్రహాలకు వీక్షణ అనేది ఆయన మీద లేకుండా కనుక ఉన్నా, లేకపోతే ఆ 11వ స్థానంలో బాగా బలహీనంగా కనుక ఉన్నట్లయితే అప్పుడు ఆ రాహు గ్రహం ఆ 11వ స్థానానికి సంబంధించిన విషయాల్లో నెగిటివ్ గా పనిచేయడం అనేది జరుగుతుంది. దీని కారణంగా ముందుగా 11వ స్థానానికి సంబంధించిన కారకత్వాన్ని ఆయన దెబ్బతీసే ప్రయత్నం అనేది చేస్తాడు కాబట్టి ముందుగా దీనివల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ సిబ్లింగ్స్ తో రిలేషన్ అనేది అసలు కలిసి రాకపోవచ్చు. వాళ్ళ రిలేషన్ అనేది అనుకోని కారణాల వల్ల బాగా లాంగ్ డిస్టెన్స్ అయిపోయేదానికి అవకాశాలు ఉంటాయి. ఇదే విధంగా మీ స్నేహితుల నుంచి కానీ లేకపోతే సొసైటీ నుంచి కానీ మీకు ఎటువంటి సపోర్ట్ అనేది ఉండదు. ఒకవేళ ఇంకా 11వ స్థానంలో పాపగ్రహాలు ఉన్నా, లేకపోతే 11వ స్థానాధిపతి కూడా బలహీనంగా కనుక ఉన్నట్లయితే స్నేహితుల కారణంగా మీరు జీవితంలో బాగా నష్టపోయేదానికి అవకాశాలు ఉంటాయి. అదో రకంగా ఫైనాన్షియల్ కావచ్చు, లేకపోతే వారి కారణంగా ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్కి ఎడిక్ట్ అయ్యి ఆ విధంగా ఒక రాంగ్ పాత్లో వెళ్ళే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. తర్వాత మనం ఈ రాహు యొక్క దృశ్య విషయానికి వచ్చినట్లయితే ఈ 11వ స్థానం ఉన్న రాహు యొక్క పంచమ దృష్టి అనేది అక్కడ 7వ స్థానం మీద ఉంటుంది. ఈ 7వ స్థానం మనం కలత్ర స్థానంగా మన మ్యారేజ్ లైఫ్ గురించి, పబ్లిక్ రిలేషన్స్ గురించి, ఒకవేళ మనం బిజినెస్ చేస్తే దాని గురించి ఇండికేట్ చేస్తుంది. ఆ 11వ స్థానంలో రాహు గ్రహం మీకు పాజిటివ్ గా కనుకున్నట్లయితే మీకు పబ్లిక్ నుంచి మంచి సపోర్ట్ అనేది వస్తుంది. సో దాని కారణంగా మీరు చేసే బిజినెస్ అనేది బాగా ఎక్స్పాండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక మ్యారేజ్ విషయానికి వచ్చినట్లయితే మీకు రాహు గ్రహం పాజిటివ్ ఉన్నప్పటికీ మ్యారేజ్ విషయంలో కానీ లేకపోతే రిలేషన్స్ విషయంలో కానీ రాహు గ్రహం అసలు
ఎప్పుడు పాజిటివ్గా పనిచేయడు అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఈ ప్లేస్మెంట్ కారణంగా ప్రధానంగా ఈ రాహు దశలు వచ్చినప్పుడు మీ మ్యారేజ్ లైఫ్లో సడన్గా అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటూ ఉంటాయి అన్నమాట. తర్వాత ఈ రాహు గ్రహం యొక్క 9వ దృష్టి అనేది అక్కడ 3వ స్థానం మీద ఉంది. ఈ 3వ స్థానం అనేది మన వే ఆఫ్ కమ్యూనికేషన్ గురించి, మన యంగర్ సిబ్లింగ్స్ గురించి, అంటే తమ్ముడవచ్చు, చెల్లవచ్చు అండ్ అలాగే మనం చేసే హార్డ్ వర్క్ ఇండికేట్ చేసే ఒక విక్రమ స్థానంగా ఈ 3వ స్థానాన్ని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీకు రాహు పాజిటివ్ ఉంది. ఈ దృష్టి అనేది కలగడం వల్ల ఎప్పటి నుంచో మీరు ప్రయత్నం చేస్తూ హార్డ్ వర్క్ చేస్తున్న పని అనేది ఈ రాహు దశలో కంప్లీట్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. వే ఆఫ్ కమ్యూనికేషన్ కూడా చాలా కన్విన్సింగ్ గా అండ్ అలాగే మెచ్యూర్ గా ఉండేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. అలా కాకుండా మీకు రాహు నెగిటివ్ ఉండి అప్పుడు ఆయన దృష్టి అనేది ఈ విధంగా ఈ 3వ స్థానం మీద కనుక ఉన్నట్లయితే దీనివల్ల మీ యంగర్ సిబ్లింగ్స్ తో రిలేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అండ్ అలాగే మీ కమ్యూనికేషన్ కూడా ఇదే విధంగా ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఈ రాహు దశలో మీకు ఇంకా విపరీతంగా కష్టాలు అనేవి పెరిగే అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. ఇక చివరిగా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఈ వీడియోని ఎండ్ చేద్దాం. నేను ఇక్కడ మేష లగ్నాన్ని తీసుకుని 11వ స్థానంలో రాహుని తీసుకున్నాను. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టే ఈ మేష లగ్నం అనేది ఒక చర లగ్నం అవుతుంది. దీని కారణంగా 11వ స్థానాధిపతి అయిన శని బాధకుడు అవుతాడు అండ్ అలాగే ఈ 11వ స్థానం అనేది బాధక స్థానం అవుతుంది. దీనికి తోడు ఇది గురుపాలక లగ్నం అవడం వల్ల ఈ శని రాహు గ్రహాలు ఈ లగ్నం వారికి ప్రధాన పాపగ్రహాలు అవుతారు. ఇప్పుడు ఈ విధంగా రాహుగ్రహం ఈ లగ్నానికి ఒక పాపగ్రహం అయ్యి 11వ స్థానంలో ప్లేస్ అవడం అనేది ఒక నెగిటివ్ అయితే, అందులోనూ 11వ స్థానం అనేది మీ లగ్నం అనేది చర లగ్నం అయ్యి అది బాధక స్థానం అవడం అనేది ఇంకో ప్రధానమైన నెగిటివ్ విషయంగా మనం చెప్పొచ్చు. ఈ రాహుగ్రహం మీద మీ లగ్నానికి శుభగ్రహాలైన కుజ గురు గ్రహాల యొక్క ప్రభావం కానీ లేకపోతే వారి దృష్టి కానీ ఈ రాహు మీద లేకుండా ఈ ప్లేస్మెంట్ కనుకున్నట్లయితే అసలు ఈ రాహు దశ అనేది కంప్లీట్ గా యోగించకపోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ 11లో రాహు ఉండడం వల్ల ఈ 11వ స్థానానికి పాపత్వం అనేది వచ్చింది కాబట్టి సో ఖచ్చితంగా ఈ 11వ స్థానానికి ఆధిపత్యం పొందిన శని గ్రహం ఈ చాట్లో తప్పకుండా బలంగా ఉండాలి, లేకపోతే మంచి పొజిషన్లో ప్లేస్ అయి ఉండాలి. దీనివల్ల ఈ 11వ స్థానానికి సంబంధించిన విషయాల్లో ఆ వచ్చే నెగిటివ్ రిజల్ట్స్ అనేవి తగ్గే అవకాశాలు అనేవి ఉంటాయి. ఇంకా ఈ ప్లేస్మెంట్ గురించి మనం కంప్లీట్గా చెప్పాలంటే ఇక్కడ రాహు గ్రహం ఎన్ని డిగ్రీలకు ఉన్నాడు, ఏ గ్రహాలతో కలిశాడు, ఏ గ్రహాలను చూస్తున్నాడు, ఈ చాట్లో మిగిలిన గ్రహాలు ఏమైనా ఈ రాహుని ప్రభావితం చేస్తున్నాయా, ఈ రాహు నవాంశలు ఎలా ఉన్నాడు, ఆ పర్సన్స్ అనే వాళ్ళకి ఈ రాహు దశలు అనేవి ఎప్పుడు వచ్చాయి, ఇంకా ఈ లగ్నానికి పాపగ్రహాలతో ఈ రాహుకి ఏమైనా షష్టాష్టకాలు అనేవి ఫామ్ అయినాయా అని ఈ విధంగా మనం కంప్లీట్గా అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఏ లగ్నం వారికైనా ఈ రాహు గ్రహం 11వ స్థానంలో ఉంటే పాజిటివ్గా పనిచేస్తాడా లేకపోతే నెగిటివ్గా పనిచేస్తాడా అనే విషయాన్ని మనం ఫైనలైజ్ అనేది చేయాలి. సో నేను ఈ కాన్సెప్ట్ గురించి అయితే మీతో అన్ని విషయాలు డిస్కస్ చేశానని అనుకుంటున్నాను. దీనిలో మీకు ఇంకా ఏదైనా ఫర్దర్గా డౌట్స్ అనేవి క్రియేట్ అయితే తప్పకుండా కమెంట్ చేయండి, నేను దానికి రెస్పాండ్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నా సైడ్ నుంచి ఇచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నా లేకపోతే ఈ వీడియో కనుక చూస్తున్నట్లయితే ఇందులో కంటెంట్ కనుక మీకు పాజిటివ్గా ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.